7 రోజుల్లోనే శుక్రగ్రహ మార్పు. ఈ రాశికి తీవ్ర ఒత్తిడి. 12 రాశుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, డిసెంబర్ 25న శుక్రుడు తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. వృశ్చిక రాశిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశులకు శుభ ఫలితాలు, కొన్ని రాశులకు అశుభ ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల పెను ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించిన తర్వాత అన్ని రాశుల వారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మేషం నుండి మీనం వరకు స్థితిని చదవండి. మేషం ఓర్పు లోపిస్తుంది. ఓపిక పట్టండి. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు చేయవచ్చు. స్వీట్లు తినాలనే ఆసక్తి పెరుగుతుంది. వృషభం పూర్తి విశ్వాసం ఉంటుంది. మనసు కూడా కలత చెందుతుంది. ఓపికగా ఉండటానికి ప్రయత్నించండి. కొన్ని పెండింగ్ రీఫండ్లు అందుబాటులో ఉండవచ్చు. మిథునం స్వీయ నిగ్రహంతో ఉండండి. అనవసరమైన కోపం మానుకోండి. మంచి ఆకృతిలో ఉండండి. మీరు ఉద్యోగంలో అధికారుల నుండి మద్దతు పొందుతారు. ప్రగతికి బాటలు వేస్తారు. కార్యాలయంలో మార్పు సాధ్యమే. కర్కాటకం స్వీయ నిగ్రహంతో ఉండండి. మితిమీరిన కోపం మరియు అభిరుచిని నివారించండి. మీరు ఉద్యోగంలో అధికారుల నుండి మద్దతు పొందుతారు. పురోభివృద్ధి అవకాశాలు లభించవచ్చు. పని భారం పెరుగుతుంది. సింహం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సహనం పాటించండి. స్వీయ నియంత్రణ కలిగి ఉండండి. వ్యాపార విస్తరణ కోసం పెట్టుబడులు పెట్టవచ్చు. మీరు మీ తల్లిదండ్రుల నుండి డబ్బు పొందవచ్చు. కన్యారాశి మనసు ఆనందంగా ఉంటుంది. మనస్సులో ప్రతికూల ఆలోచనలు మానుకోండి. మీరు కొన్ని పూర్వీకుల సంపద నుండి ప్రయోజనం పొందవచ్చు. వ్యాపారంలో వ్యాపారం పెరుగుతుంది. లాభాలు పొందే అవకాశాలు కూడా ఉంటాయి. తులారాశి మనసు ఆనందంగా ఉంటుంది. పూర్తి విశ్వాసం కూడా ఉంటుంది. మీరు పాత స్నేహితుడితో సంప్రదించవచ్చు. అకడమిక్ పనుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లవచ్చు. వృశ్చికం మనసు ఆనందంగా ఉంటుంది. పూర్తి విశ్వాసం కూడా ఉంటుంది. మనస్సులో ప్రతికూల ఆలోచనలు మానుకోండి. కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ధనస్సు రాశి మనసు ఆనందంగా ఉంటుంది. దాంపత్య సంతోషం పెరుగుతుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఉండవచ్చు. వ్యాపారం నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లవచ్చు. మకరం పూర్తి విశ్వాసం ఉంటుంది. మాటలో మాధుర్యం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు స్నేహితుడి నుండి బట్టలు బహుమతిగా పొందవచ్చు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుంభం మానసిక స్థితి మారవచ్చు. భవన సౌఖ్యం పెరుగుతుంది. తల్లి సాంగత్యం దొరుకుతుంది. విద్యా విషయాలలో విజయం ఉంటుంది. మీరు మీ పిల్లల నుండి శుభవార్త పొందవచ్చు. మీనం ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. మనసు కలత చెందుతుంది. మీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారంలో ఎక్కువ సందడి ఉంటుంది. విదేశీ వాణిజ్యం లాభాలను పెంచుతుంది.